ప్రైజ్ ది లార్డ్. మే 14వ తేదీ 2024. ఈరోజు దేవుడు మనల్ని బలపరచు వాక్యము యోహాను 14వ అధ్యాయము 14వ వచనము. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. మనము ఉదయకాలం లేసి అనేక మంది పేర్లు వాడుకుంటూ అనేక వాటిని మనం అడిగేటువంటి వారంగా ఉన్నాం. అయితే అవి లోకపరంగా కొన్ని జరగచ్చు, కొన్ని జరగపోవచ్చు. కానీ ఇదిగో ఇక్కడ చెప్తున్నటువంటి మాట, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను మీకు అది చేస్తునని చెప్పి దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎవరెవరినో అడిగి విసిగి పొంది ఉండొచ్చు. నువ్వు ఎవరెవరికో చెప్పుకొని నీ బాధలు, నీ కష్టాలు, నీ యొక్క సమస్యలు విసిగిపోయి ఉండొచ్చు. అయితే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఒకసారి మోకరించి ఆయన నామమున నువ్వు ఆయన్ని ఏమడిగినా సరే ఆయనకి ఇష్టంగా ఉంటే అవి దేవుడు ఖచ్చితంగా దయచేసేటి వాడిగా ఉన్నాడు. అయితే మనం అడిగేటివి కూడా ఈ లోకపరమైనటువంటి వాటి గురించి కాకుండా దేవునికి ఇష్టమైనటువంటి వాటిని మనం అడిగినట్లయితే దేవుడు మనకి ఖచ్చితంగా దయచేసేటువంటి వాడిగా ఉన్నాడు. ఇకనైనా ఈ లోకంలో ఉండేటువంటి వారిని మనం ఆశ్రయించకుండా, ఈ లోకంలో ఉండేటువంటి వారి పేర్లు మనం వాడుకొని ఏదో గొప్పలు చెప్పుకొని ఏదో చేసేటువంటి వారంగా ఉండకుండా ఇకనైనా మనము దేవుని నామం పేరిట మనము దేవుని అడిగినట్లయితే మనకి ఏమి కావాలో, మనకి ఏది అక్కర్తగా ఉందో, మనకి ఏ కష్టంలో ఉన్నామో, మనం ఏ ఇబ్బందుల్లో ఉన్నామో, మనము ఏ బాధల్లో, ఏ అనారోగ్య సమస్యలతో ఉన్నామో మీరు ఆయన్ని ఖచ్చితంగా అడిగినట్లయితే ఆ సమస్య నుంచి నిన్ను విడిపించి, ఆ బాధ నిన్ను విడిపించి, ఆ యొక్క స్థితి నుంచి నిన్ను తొలగించి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టేటువంటి వాడిగా ఉన్నాడు గనక, నీకు దయచేసేటువంటి వాడిగా ఉన్నాడు గనక ఇకనైనా మనము ఆయన పేరిట దేవాది దేవుని మనం అడిగేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈదన వాక్యం ద్వారా దేవుడు మనల్ని అందరినీ బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.